ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నారు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్ని బట్టి. మరి ముఖ్యంగా భారతదేశంలో ఈ డయాబెటీస్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు ప్రతి 10 మందిలో ఒకరు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. 10 మంది డయాబెటిక్స్లో కేవలం 5 మందికి మాత్రమే డయాగ్నోసిస్ జరుగుతూ ఉంది. అంటే కేవలం 50% డయాబెటీస్ పేషెంట్స్ మాత్రమే తమకు డయాబెటీస్ ఉందని తెలుసుకోగలుగుతున్నారు. దాదాపు 50% ఆఫ్ పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతూ కాంప్లికేషన్స్ ద్వారా చాలా ఆలస్యంగా ప్రజెంట్ అవుతున్నారు. ఈ సంఖ్య గ్రామాల్లో మర్యాదికంగా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న వారికి ఈ షుగర్ సంబంధించినటువంటి జబ్బు ఉన్నట్టుగా వారికి తెలియదు. ఎందుకంటే షుగర్ మరీ పడిపోతేనో మరీ ఎక్కువగా ఉంటేనే తప్ప ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు తెలియదు. కాబట్టి ఈ రక్త పరీక్షలు చేయించుకోకపోవటాన్ని బట్టి చాలామంది తమకు షుగర్ ఉన్నట్టుగా తెలియకుండా లేట్ కాంప్లికేషన్స్లో ప్రజెంట్ అయిపోతున్నారు. దీన్ని బట్టి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మంది మరి రోజు చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇన్సిడెంట్స్ చాలా హైగా ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 1,10,00,000 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్టుగా మరి సెన్సెస్ చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మన కర్నూలు పట్టణంలో ప్రజల మధ్యలో ఈ యొక్క అవగాహన తీసుకురావాలని, డయాబెటీస్ ఉందని మరి తెలుసుకోవడానికి ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవడం తప్ప వేరే విధానం ఏది లేదు. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉన్నా లేకపోయినా సంవత్సరం ఒకసారి మరి షుగర్ టెస్ట్ చేసుకుంటే ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు చాలా సులభంగా బయటపడతాయి. దీనికి అయ్యే ఖర్చు కేవలం 40 రూపాయల నుంచి 40 రూపాయలు మాత్రమే. ఆ అవగాహన లేకపోవడాన్ని బట్టి చాలామంది ఈ షుగర్ వ్యాధి లక్షణాలు కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి మరి ఈ అవగాహనను ప్రజల మధ్య తీసుకెళ్లాలని మౌర్య హాస్పిటల్ తరఫున, అదేవిధంగా మౌలానా ఆజాద్ నర్సింగ్ స్కూల్ తరఫున ఈ అవగాహన సదస్సు జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ఏ లక్షణాలు లేకపోయినా, ఇంట్లో ఎవరైనా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నా ఉండకపోయినా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా షుగర్ వ్యాధికి సంబంధించి రక్త పరీక్ష మరి యూరిన్ టెస్ట్ చేసుకున్నట్టయితే ఈ వ్యాధిని మనం తెలుసుకోవచ్చు. డాక్టర్ వసీం, మేము మౌర్య హాస్పిటల్ నుంచి ఈరోజు మరియు మౌలానా ఆజాద్ కాలేజ్ సౌజన్యంతో వరల్డ్ డయాబెటీస్ డే రోజు అవేర్నెస్, ప్రజల అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన గణాంకాలు చూసుకుంటే మనకి 12 నుంచి 15 కోట్ల మంది ఇండియాలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గణాంకాలు చెప్తా ఉన్నాయి. సో ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి 10 మందిలో ఒకరు షుగర్ బారిన పడుతూ ఉన్నారు. కానీ చాలామంది ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు అన్నమాట, కానీ పాటించరు. సో మనకి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే అవుతుందో మనం ఈ వ్యాధిని స్టార్టింగ్లోనే దీన్ని అంటే క్యూర్ అనేది లేదు, కంట్రోల్ మాత్రమే చేయగలం. సో అలా కంట్రోల్ చేసుకోవడం వల్ల మన కిడ్నీలు కానీ, కంటి సమస్యలు కానీ, రెటినోపతి కానీ, తర్వాత గుండె సమస్యలు కానీ ఇవన్నీ మనం నివారించవచ్చు.